హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ. నేను చెప్పిన విధంగా చేసుకుంటే గ్రేవీతో పాటు పీసెస్ కూడా చాలా టెండర్గా కుక్ అయ్యి కర్రీ చాలా అద్భుతంగా వస్తుంది. నేను ముందే చెప్తున్నా, ఈ కర్రీతో అయితే 2-3 పుల్కాలు తినేవాళ్ళు కూడా డజన్ పుల్కాలు లాగించేస్తారంటే నమ్మండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు టమాటా ముక్కలు, 1 కప్పు పెరుగు, అలాగే నానపెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 జాపత్రి పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి, 1 లవంగం వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మరి కాసేపు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గి ఇలా రంగు మారిన తర్వాత మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న మటన్ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మటన్లోని వాటర్ మొత్తం వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇలా కాసేపు మగ్గించుకున్న తర్వాత వాటర్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక మరొకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వాటర్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఒకవేళ మీరు కడాయికి బదులుగా కుక్కర్ యూజ్ చేస్తే కనుక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నాకైతే మటన్ పీసెస్ ప్రాపర్గా ఉడకడానికి సుమారు 30 నిమిషాలు పట్టింది. ఇలా 5 నిమిషాలకి కర్రీలో నుండి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఈ సమయంలోనే కొద్దిగా కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని రైస్, రోటీ లేదా చపాతీ ఇలా మీకు నచ్చిన కాంబినేషన్తో ఎంజాయ్ చేయండి. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.